అరే మా ఫేస్ డార్క్గా ఉంది, మా హ్యాండ్స్, లెగ్స్, నెక్ డార్క్గా ఉన్నాయి, తెల్లగా అవడానికి ఏదైనా చిట్కా చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. ఒక్కసారి అప్లై చేయండి, ఖచ్చితంగా వావ్ అనే రిజల్ట్ చూస్తారు. ఫస్ట్ టైంకే 100కి 100% ఫస్ట్ టైంకే షాకింగ్ రిజల్ట్ చూస్తారు. 10 మినిట్స్లోనే ఖర్చు లేక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ఫేస్ తెల్లగా ఉంటుంది, హ్యాండ్స్ లెగ్స్ బ్లాక్గా ఉంటాయి. మరి సన్టాన్ అనేది ఎక్కువైపోతే అలానే ఉంటుంది కదా. మన ఫేస్ ఉన్న కలర్లోనే మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే మనం ఫేస్కి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా? అదే ఇదండి. ఈ మ్యాజికల్ రెమెడీని మనం స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా తీసుకొని అప్లై చేస్తే స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారిపోతుంది. ఇది 100 టైమ్స్ అనేది బ్లీచింగ్ కంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది. బ్లీచింగ్లో అయితే చాలా కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు. అలాగే ఎక్కువ డబ్బులు అనేది పెట్టాలి. డబ్బులు అనేది ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఇలా చేసేయండి. ఫుల్ బాడీ ఒక్కసారికి తెల్లగా మారిపోతుంది. నేను నిజంగా చెప్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఒక హ్యాండ్కి అప్లై చేసి చూడండి. రిజల్ట్ చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు. తర్వాత మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఇంత గ్యారంటీగా చెప్తున్నాను అని అంటే మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఎవరైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బాయ్సే యూజ్ చేయాలి, గర్ల్స్ యూజ్ చేయకూడదు, గర్ల్సే యూజ్ చేయాలి, బాయ్స్ యూజ్ చేయకూడదు, అలా ఏం లేదండి. కింద కామెంట్ సెక్షన్లో రిపీటెడ్గా కామెంట్స్ పెడుతున్నారు, అక్క బాయ్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. ట్యాన్ ఉన్న ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. స్కిన్ వైట్నింగ్ కావాలి, స్కిన్ గ్లోగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఫస్ట్ టైంకి 100% రిజల్ట్ అయితే చూస్తారు. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది వస్తుంది. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుందో మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది పొటాటో. మీడియం సైజు ఉన్న పొటాటోని తీసుకొని పొటాటో మీద పీల్ అనేది తీసుకోవాలి. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే పొటాటో అనేది తెల్లగా మారుస్తుంది. దానికి కారణం ఏంటి అని అంటే పొటాటోలో మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే వైటనింగ్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. అందుకే పొటాటోని బ్లీచింగ్తో సమానంగా పోలుస్తూ ఉంటారు. సో పొటాటోని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. ఇప్పుడు పొటాటో పేస్ట్ అనేది పక్కన పెట్టేసి గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇందులో తురుముకున్న పొటాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ మిల్క్ అనేది యాడ్ చేశాను. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 1/2 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొటాటో పేస్ట్ని మనం మిల్క్లో ఉడికించాలన్నమాట. చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికిస్తూ ఉండాలి. ఇలా మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే ఒక్కసారిగా మనకు మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకున్నప్పటికీ ఇది మనకి దగ్గరకైతే అయిపోతుంది అనమాట. అంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అయిపోతుంది. మీరు గమనిస్తే చూసారు కదా, ముందైతే పల్చగా ఉంది, ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ అనేది చిక్కగా ఉందన్నమాట. ఇలాంటి టైంలో ఇందులో 1 స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. బియ్యం పిండి అనమాట. సో యాడ్ చేసి లమ్స్ అనేది అస్సలు ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 or 2 మినిట్స్ అనేది మనకి మిక్స్ చేయడానికి టైం పడుతుందండి. మొత్తం కూడా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసినప్పుడు మనకి ఇది ఒక క్రీమ్లా తయారవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మిల్క్లో పొటాటోని బాగా ఉడికించాం కదా, చాలా సాఫ్ట్ అయిపోతుంది. సో తర్వాత రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాక మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి అయిపోతుంది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, కొంచెం గట్టిగా అవుతుంది. మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ అనమాట. ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం లెమన్ అనేది పిండాలి. లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది సరిపోతుంది. ఇన్ కేస్ మీకు లెమన్ జ్యూస్ వద్దు అనుకుంటే మీరు ఆరెంజ్ జ్యూస్ అనేది యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే రోజ్ వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి మీరు బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసి బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని మిక్సీ జార్లో యాడ్ చేసి వీలైనంత మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి. సో చూసారు కదా, మనకైతే క్రీమ్లా అనిపిస్తుంది. ఏదో ఒక స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అనేది మార్కెట్లో కొన్నట్లు అనిపిస్తుంది. అంత సూపర్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు ఏదైనా కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు.
ఫ్రిడ్జ్లో ఇది 2 వీక్స్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీరు హ్యాపీగా స్టోర్ చేసుకోండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని మీకు కావాల్సినంత పేస్ట్ని ఈ బౌల్లోకి అయితే తీసుకోవాలి. 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మీకు కావాల్సినంత. తర్వాత ఇందులో 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం ఫేస్కి అనేది అప్లై చేసేసుకోవడం. ఫేస్కే కాదండి, మీరు హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫుల్ బాడీకి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ మీద మనకి ట్యాన్ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే ఫేస్కి అప్లై చేయండి. లేదు మాకు హ్యాండ్స్కి, లెగ్స్కి ట్యాన్ ఉంది అనుకుంటే మీరు హ్యాండ్స్కి, లెగ్స్కి అప్లై చేసేయండి. దీన్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో మీ ఫేస్కి అప్లై చేసి 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది తడిచేసి ఒక 2-3 మినిట్స్ అనేది స్కిన్ మీద రబ్ చేయండి. రబ్ చేయడం వల్ల ఇంకా ఏదైనా ట్యాన్ ఉంటే మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. అలాగే స్కిన్ మీద ఏర్పడిన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అయితే చూడడానికి ఈ పద్ధతిలోనే రిమూవ్ చేయండి. వాటర్తో అయితే క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేటప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. స్కిన్ అనేది చాలా ఫేర్గా మారుతుందండి. ఫస్ట్ టైం అప్లికేషన్కే మీరైతే వావ్ అనే రిజల్ట్స్ చూస్తారు. బిఫోర్ ఫేస్కి, ఆఫ్టర్ ఫేస్కి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా లైవ్లో. సో ఎంత మంచి రిజల్ట్ అంటే మన కళ్ళని చూసి మనమే నమ్మలేమన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారిపోతుంది. దీన్ని మీరు క్రీమ్ అనుకున్నా పర్వాలేదు, ప్యాక్ అనుకున్నా పర్వాలేదు. ఎందుకు క్రీమ్ అనుకోవాలి అని చెప్తున్నాను అనంటే, ఈ క్రీమ్ని మనం డైలీ అప్లై చేసుకోవచ్చు. 10 మినిట్స్ నుంచి వాష్ చేసుకోవచ్చు. నైట్ టైం అయినా, డే టైం అయినా. అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఇందులో మీరు శనగపిండిని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. శనగపిండే కాదండి, ముల్తానీ మట్టి కానీ, శాండల్వుడ్ పౌడర్ కానీ, రెడ్ మసూర్ దాల్ పౌడర్ కానీ, మీ స్కిన్కి నచ్చింది, మీ స్కిన్కి ఏదైతే సూట్ అవుతుందో అనుకుంటారో, రోజ్ పెటల్ పౌడర్ కానీ, ఇలా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్ హ్యాపీగా మీరు మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. శనగపిండి ఎందుకు చెప్పానంటే, బేసిక్గా అందరి దగ్గర శనగపిండి ఉంటుంది. అలాగే శనగపిండి వల్ల సన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. స్కిన్ మీద ఏర్పడిన డస్ట్ మొత్తం కూడా క్లియర్ చేస్తుంది. మన స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సన్ ట్యాన్ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట. సో తప్పకుండా శనగపిండి అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఇష్టం ఉంది అనుకుంటే. లేదనుకుంటే ఆల్టర్నేట్గా నేను చెప్పింది ఏదైనా యూజ్ చేయొచ్చు. మీరు దీన్ని శనగపిండిలో మిక్స్ చేసి యూజ్ చేయడానికైనా ట్రై చేయండి. లేదనుకుంటే మీరు క్రీమ్లో అయినా ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు. మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న యాక్ని, పిగ్మెంటేషన్, బ్లాక్ స్పాట్స్, బ్లెమిషెస్ వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్ స్కిన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయండి. సో ఎంత బెనిఫిట్ ఉందో మీరే చూసారు కదా. మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా చెక్ పెట్టేయచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చండి, నో ప్రాబ్లం. మీరు బెస్ట్ రిజల్ట్ చూడడానికి ఒక్కసారి అప్లై చేస్తే చాలు. ఎక్కువసార్లు కూడా కాదు, ఒకసారి అప్లై చేయండి, ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, లేదనుకుంటే స్కిన్ మీద ట్యాన్ ఉంది, పిగ్మెంటేషన్ ఉంది, వీటన్నిటిని క్లియర్ చేసుకోవాలనుకున్నా దీన్ని మీరు ట్రై చేయొచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలి అనే ముందు ట్రై చేయొచ్చు. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.